ఉదయం 7 గంటలకల్లా డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కాఫీ సేవిస్తున్నారు. అమ్మా వాణి, పిలిచాడు ధర్మారావు వాణిని. ఏంటండి? తల ఉంచుకునే అంది వాణి. ఇక వీళ్లను ఈ కళ్ళతో చూడలేను అనుకుంటూ. ఓ వారం రోజుల పాటు మీ పుట్టింటికి పోయిరా అమ్మా. మీ అమ్మ చాలాసార్లు నిన్ను పంపమని కోరింది అన్నాడు ధర్మారావు. ఇప్పుడే వెళతా అంది వాణి దేహమంతా పులకరించగా. వెళ్ళు అంది పార్వతమ్మ. వాణి తల ఉంచుకుని తన గదిలోకి వెళ్లి సూట్ కేసు తీసుకుని నేరుగా బజార్లోకి వెళ్లి ఆటోలో పుట్టిల్లు చేరింది. వాణి ఆటో దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళింది సూట్ కేసుతో. వాణిని చూసి ఆమె ఇంట్లో అందరూ తెల్లబోయారు. ఏంటే చెప్ప పెట్టకుండా వచ్చేసావు అని అడిగింది అనసూయమ్మ. నువ్వే అడిగావటగా వారం రోజుల పాటు నన్ను పంపమని. నేనా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో కాదు, మా మామగారే. వెనక ఎప్పుడో ఒకసారి నువ్వు కాపురానికి వెళ్ళిన కొత్తల్లో అడిగాను. మాది జమీందారీ కుటుంబం, చీటికి మాటికి మా కోడళ్ళు పుట్టిళ్లకు పోరు అన్నారు మీ మామగారు. దాంతో నోరు మూసుకున్నాను. వాణి కొద్దిసేపు ఆలోచనలో పడింది. హఠాత్తుగా ధర్మారావు ప్లాన్ స్ఫురించింది వాణికి. వెంటనే, నాన్న, వాళ్ళు సీతాలక్ష్మిని చిత్రహింసల పాలు చేస్తున్నారు. చేస్తావా చెయ్యవా అంటూ ఆమెను చిత్రహింసలు పెట్టారు. బహుశా అదేంటో సీతాలక్ష్మి చేసేట్టు కనపడడం లేదు. బహుశా సీతాలక్ష్మిని చంపడానికే వాళ్ళు పన్నాగం పన్ని నన్ను పంపించేసి ఉండొచ్చు అంటూ కథనంతా తల్లిదండ్రులకు చెప్పింది. చాలా విచిత్రంగా వాణి తల్లిదండ్రులు మౌనంగా ఉన్నారు. నానా, కథలరేంటి? సీతాలక్ష్మి తండ్రికి వెళ్ళి సంగతి చెప్పి ఆమె ప్రాణాన్ని కాపాడండి. అమ్మా, మనకు కాని సంగతులు మనకెందుకు అన్నాడు రఘురామయ్య. వాణి ఆశ్చర్యంగా నోరు తెరిచింది. ఒక వంక సీతాలక్ష్మి చనిపోతుంటే అది మనకు కాని సంగతా? అంతే కదే వాణి, ఆ సంగతులేంటో సీతాలక్ష్మి తండ్రి కామేశ్వరరావు చూసుకుంటాడు అంది వాణి తల్లి. మీరు మనుషులు కాదు, రాక్షసులు అంటూ సూట్ కేసు పారేసి నేనే వెళ్ళి కామేశ్వరరావుకు చెప్పొస్తాను అంటూ వాణి వెళ్ళబోతుంటే అనసూయమ్మ అడ్డం తగిలింది. వాణి అనసూయమ్మను పక్కకు నెట్టి గిరున వెళ్ళిపోయింది. కామేశ్వరరావు అడ్రస్ జ్ఞాపకం చేసుకుని ఆటోలో ఆయనుండే పేటకు వెళ్ళి కొద్దిగా శ్రమపడి కామేశ్వరరావు ఇంటిని తెలుసుకుని ఇంట్లోకి వెళ్ళబోయింది. ఆ ఇంట్లో ముందు గదిలో ఉన్న తన తండ్రంత వయసున్న వ్యక్తి కామేశ్వరరావుగా ఊహించి, నమస్కారం సార్, నేను వాణిని, రఘురామయ్య గారి అమ్మాయిని అంది. రామ్మ, కూర్చో అన్నాడు కామేశ్వరరావు. ఎవరు అంటూ ఇంట్లో నుండి ఒక నడివయసు స్త్రీ వచ్చి, వాణి, నువ్వా, ఎప్పుడొచ్చావు అంది. వాణిని గుర్తుపట్టి సీతాలక్ష్మి తల్లి. వాణి ఆ ఇద్దరితోనూ అంది. సీతాలక్ష్మిని వాళ్ళు ప్రతిరోజు చిత్రహింసల పాలు చేస్తున్నారు. రాత్రైతే ఎర్రగా కాల్చిన కర్రలతో సీతాలక్ష్మి తొడల మీద వాతలు పెట్టారు. ఈ రోజు ఉదయం నన్ను హఠాత్తుగా పుట్టింటికి పొమ్మన్నారు. నా మనసు కీడుని శంకిస్తోంది. త్వరగా పోయి సీతాలక్ష్మిని రక్షించండి అంది వాణి వణుకుతూ. వాణి మాటలు వినగానే సీతాలక్ష్మి తల్లి, తల్లి సీత, నీకెన్ని కష్టాలొచ్చాయి తల్లి అంటూ పెద్ద పెట్టున ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కన్నీళ్లను కొనగోట మీటుకుంటూ కామేశ్వరరావు కుర్చీలో కూర్చుని తల వంచుకున్నాడు. వాణి ఆశ్చర్యంగా, ఏంటండి, ఎందుకలా నిర్లిప్తంగా కూర్చుంటారు, వెళ్ళండి అంది. అమ్మా వాణి, మేము నిస్సహాయులం. నీకెంతవరకు చెప్పొచ్చో ఎంతవరకు చెప్పకూడదో అర్థం కావడం లేదు. ఏంటండి మీ నాన్పుడు? అమ్మా వాణి, నువ్వు ధర్మారావు కోడలివి, ఇదంతా నీకు తెలీదా? నాకు ఏమీ తెలీదండి. నా గది దాటి రాకూడదన్న ఆంక్షను నాకు పెట్టారు. ఇన్నాళ్ళు నా బందీఖానాలోనే ఉన్నాను. రోజూ సీతాలక్ష్మి గదిలో నుండి మూలుగులు వినబడుతుండేవి. రాత్రి ఆ మూలుగులు ఎక్కువగా ఉంటే చాటుగా గమనించాను. సీతాలక్ష్మికి వాతలు పెట్టారు. తల్లి ఎన్ని బాధలను కొని తెచ్చుకున్నాం తల్లి అంటూ కామేశ్వరరావు కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వాణి చిరాగ్గా, ఏంటండి మీ ఏడుపులు? అవతల మనిషి ప్రాణం ప్రమాదంలో ఉంటే లేవండి అంది. కామేశ్వరరావు హఠాత్తుగా కన్నీరు తుడుచుకుని, అమ్మా, నువ్వు చిన్నపిల్లవి, గొడవ చేయకుండా వెళ్ళిపో, నీకేం తెలీదు అన్నాడు. కనీసం పోలీస్ రిపోర్ట్ అన్నా ఇవ్వకూడదా? అమ్మాయి, సీతాలక్ష్మి మా పిల్ల కాదు, ధర్మారావు కోడలు, నువ్వు వెళ్ళిపో. మేము ఏమీ చేయలేని నిస్సహాయులం. కామేశ్వరరావు దంపతుల మీద అసహ్యమో, ధర్మారావు అంటే తెలియని భయము ఏర్పడి వాణి అవాక్కైపోయింది. మీరు మనుషులు కాదు, పశువులు అని కసితీరా తిట్టి వాణి కామేశ్వరరావు ఇంటి నుండి బయలుదేరింది. బజార్లోకొచ్చింది. ఏం చెయ్యాలో తెలియని ఆవేశం, అవతల సీతాలక్ష్మి చావు బ్రతుకుల్లో ఉంది అన్న ఆవేదన వాణి మస్తిష్కాన్ని కల్లోలపరిచాయి. తనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే, సుధాకర్, అవును సుధాకర్ అంటూ ఆటో వేసుకుని 10 నిమిషాల్లో సుధాకర్ ఇంటి ముందు దిగింది వాణి. ఇంట్లో అడుగు పెడుతూనే సుధాకర్, సుధాకర్ అని కంగారుగా అరిచింది వాణి.
వాణిని ఆశ్చర్యంగా చూసి రావాణి అన్నాడు సుధాకర్. వాణి గబగబా సంగతులన్నీ సుధాకర్కి వివరించింది. పదండి పోలీస్ స్టేషన్కి వెళదాం అంటూ తొందర పెట్టింది వాణి. వాణి, శాంతించు. మనం నేరుగా పోలీస్ స్టేషన్కు పోతే నువ్వు అనవసరంగా చాలా చిక్కుల్లో పడతావు. ధర్మారావు అంటే చాలా శక్తిమంతుడు. అయితే ఏం చెయ్యాలి? సీతాలక్ష్మి చనిపోతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? కన్నీళ్లతో అడిగింది వాణి. వాణి, నాకు తెలిసిన ఎస్ఐ ఒకడున్నాడు. అతన్ని కలిసి సలహా అడుగుదాం పదా. సుధాకర్ ఇంటికి తాళం పెట్టాడు. ఇద్దరూ ఆటోలో బయలుదేరారు. శారద లేదా? లేదు, 4 రోజులు బట్టి పుట్టింట్లో ఉంది. ఆమె అన్న పిల్లలకు పరీక్షలు, ట్యూషన్ చెబుతోంది. ఇంకిద్దరూ మౌనంగా సుధాకర్ ఫ్రెండ్ ఎస్ఐ ఇంటి ముందు దిగారు. ఎస్ఐ పేరు జనార్దన్ రావు. జనార్దన్ రావు ఇద్దరినీ ఆహ్వానించి కూర్చోబెట్టాడు. వాణి తన కథను చెప్పింది. తక్షణం సాయం చేయమని జనార్దన్ రావును కన్నీళ్లతో బ్రతిమలాడింది. జనార్దన్ రావు కథంతా విని నిట్టూర్చాడు. వాణిగారు, మీ ఊహలు రైటే కావచ్చు, కానీ ధర్మారావును పట్టుకోవడానికి మీ సాక్ష్యం చాలదు. ఎందుకు చాలదండి? సీతాలక్ష్మి తొడ మీద వాతలున్నాయి కదా. ఉహుం, లాభం లేదు. సీతాలక్ష్మి ఆ వాతలు తనే పెట్టుకున్నానని చెబుతుంది. ఏంటి మీరనేది? బిత్తరపోయి జనార్దన్ రావు వంక చూసింది వాణి. అవునండి, సీతాలక్ష్మి తనే వాతలు పెట్టుకున్నాను అంటుంది. ఎందుకు పెట్టుకున్నావమ్మా అంటే ఒళ్ళు బలిసి మదమెక్కి అనంటే పోలీసులు ఏం చేయగలరు? అంతలా ఆశ్చర్యపోకండి వాణిగారు. ధర్మారావు సీతాలక్ష్మి చేత అలా చెప్పిస్తాడు. సీతాలక్ష్మి చనిపోయిందో లేదో మనకు తెలీదు. ఆమె చనిపోకుండా పోలీసులు రంగంలోకి దిగితే పోలీసులు ఆభాసుపాలవుతారు. అదీకాక ధర్మారావు పోలీసు కానిస్టేబుల్ని, ఓ ఎస్ఐని చూడగానే జడుసుకునే బాపత కాదు. మినిస్టర్ లెవెల్లోని వాడు. అతను చంపదలుచుకుంటే ఎవరైనా చేస్తారు, బతికించదలుచుకుంటే ఎవరైనా బతుకుతారు. వాణి ఏడుస్తూ అంది. మరేం చెయ్యాలండి? అదిగో చంపబోతున్నారంటే సాక్ష్యం లేదు, రక్షించలేమంటున్నారు. తీరా చంపాక అది హత్య అనడానికి సాక్ష్యం లేదంటున్నారు. నా ఫ్రెండు సుమలత, సులోచన, లక్ష్మిలు ఇలాగే కాల్చి చంపబడ్డారు. ఈ రోజో రేపో సీతాలక్ష్మి చస్తుంది. రేపో మాపో నాకు అలాగే చావు మూడుతుంది. తల్లిదండ్రులు రక్షించక, పోలీసులు రక్షించక ఎందుకండి ఇంత అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటారు? ఆక్రోశించింది వాణి. జనార్దన్ రావు, సుధాకర్ నిస్సహాయంగా దీనంగా వాణి వంక చూస్తున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. జనార్దన్ రావు ఫోన్ ఎత్తాడు. కొద్ది క్షణాలు మౌనంగా ఫోన్లోని మాటలను విని ఫోన్ పెట్టేశాడు. ధర్మారావు పెద్ద కోడలు సీతాలక్ష్మి కాఫీ పెట్టబోతుంటే చీరంటుకుని దేహం కాలింది. హాస్పిటల్లో చేర్చారు అన్నాడు జనార్దన్ రావు. సీతాలక్ష్మి అంటూ వేర్రి కేక వేసి కుర్చీలో విరుచుకుని వాణి పడిపోతుంటే సుధాకర్ ఆమెను పట్టుకున్నాడు. జనార్దన్ రావు డాక్టర్కు ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో డాక్టర్ వచ్చి వాణికి ఇంజెక్షన్ చేశాడు. సుధా, ఈ పిల్లని జాగ్రత్తగా తీసుకెళ్ళు అన్నాడు జనార్దన్ రావు. సుధాకర్ వాణిని చేతుల మీద ఎత్తుకుని ఆటోలో తన ఇంటికి చేర్చాడు. సుధా, మత్తుగా అంది వాణి. సుధాకర్ ఆశ్చర్యంగా వాణి మంచం దగ్గరికి వెళ్ళి ఆమె వంక చూశాడు. సుధాకర్ వాణి చెంపలను నిమురుతూ ఏంటి వాణి అన్నాడు. వాణి ఆ చేతిని అదిం పట్టుకుని తన నుదుటికి ఆనించుకుంది. సుధా. ఎస్ వాణి. గొంతు ఎండిపోతుందోయ్. సుధాకర్ వాణి తలనెత్తి ఆమెకు మంచినీళ్లు పట్టాడు. సుధా. ఆ అన్నాడు సుధాకర్. ఆమెకు మత్తింకా వదల్లేదనుకుని డాక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్ట్రాంగు కాఫీ ఇచ్చాడు. మై డియర్ సుధా. సుధాకర్ ఆశ్చర్యంలో మునిగిపోతూ ఆ అన్నాడు. సీతాలక్ష్మి చచ్చిపోయిందా? తెలీదు, నీ దగ్గరే కాచుకుని కూర్చున్నాను. ఎందుకని? తెలీదు, నువ్వు మిత్రురాలివని. సుధా. "ఉమ్, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? తప్పకుండా. ఎందుకని? నువ్వు నా మిత్రురాలివి. సుధా. "ఉమ్, నేను ఎలాగూ చచ్చిపోతాను. లేదు వాణి, నాకు చేతనైనంత సాయం చేస్తాను. సుధా. "ఉమ్." వాణి మౌనంగా కళ్ళు మూసుకుని పడుకునుంది. సుధాకర్ వాణి వంక చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. వాణి తనను సుధా అని పిలవడం సుధాకర్కు ఆశ్చర్యం కలిగించింది. వాణి దిగ్గున లేచి మంచం మీద కూర్చుంది. తల విదిలించుకుంది. స్ట్రాంగు కాఫీ ఆమె మత్తును వదలగొట్టినట్లుంది. సుధాకర్ గారు. "ఉమ్, నన్ను క్షమించండి." ఎందుకు? ఏం మాట్లాడానో నాకే తెలీదు. ఇట్స్ ఆల్ రైట్. వాణి చాలాసేపు మౌనంగా ఆలోచనల్లో పడిపోయింది. సుధాకర్ ఆమె మంచానికి కొద్ది దూరంలో కుర్చీలో కూర్చుని వాణిని పరిశీలిస్తున్నాడు. వాణి విషాదంగా నవ్వింది. మంచం మీద నుండి లేచింది. ఇక వెళతాను అంది వాణి చేతులు జోడించి నమస్కరిస్తూ, మరో లోకం నుండి మాట్లాడుతున్నట్టుగా. ఎక్కడికి?
మీ అమ్మ వాళ్ళింటికా? వాణి తల అడ్డంగా తిప్పింది. సుధాకర్ను దాటి వెళ్ళబోతోంది. సుధాకర్ లేచి వాణి వెంట ముందు గదిలోకి నడుస్తూ అన్నాడు. మీ అత్తవారింటికా? తల అడ్డంగా తిప్పింది వాణి. మరెక్కడికి? మౌనంగా వాణి ముందు గది ద్వారం గుండా దాటి పోబోతుంటే సుధాకర్ చటుకున ఆమె చేతిని పట్టుకున్నాడు. వాణి ఆగిపోయింది. సుధాకర్ ఆమె చేతిని పట్టుకుని లాక్కుని పోయి సోఫా మీద కూర్చోబెట్టాడు. తను పక్కన కూర్చున్నాడు. వాణి తల వంచుకుని కూర్చుంది. వాణి, నిజం చెప్పు, ఎక్కడికి వెళుతున్నావు? రైల్వే స్టేషన్కు. ఎందుకు? ఆత్మహత్య చేసుకోవడానికా? అవును అన్నట్లుగా తలాడించింది వాణి. సుధాకర్ మునివేళ్లతో ఆమె చుబుకాన్ని పట్టుకుని ఆమె ముఖాన్ని పైకెత్తాడు. వాణి సుధాకర్ వంక చూడకుండా కళ్ళు మూసుకునుంది. సుధాకర్ వాణి పెదవులపైన సన్నగా ముద్దు పెట్టుకున్నాడు. వాణి దేహం జల్లుమనగా చటుకున కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా సుధాకర్ వంక చూసింది. సుధాకర్ వాణి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. వాణి పెను తుఫాన్లా సుధాకర్ను కౌగిలించుకుని ఏడుస్తూ అంది. సుధా, ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. తల్లి, తండ్రి, అత్త, మామ, భర్త అందరూ పిశాచాలు. ఆ పిశాచాలు నన్ను చంపేస్తాయి సుధాకర్. ధర్మారావు అనే ఆ భయంకరమైన యమధర్మరాజు నన్ను కాల్చి చంపుతాడు. వాడికి ప్రపంచంలో ఎవరూ అడ్డం లేరు అనిపిస్తోంది. సుధాకర్ తనను గాఢంగా కౌగిలించుకున్న వాణి తల మీద ఒక చేతిని, వీపు మీద ఒక చేతిని వేసి, వాణి, భయపడకు, ఆత్మహత్య విషయం ఆలోచించుకో అన్నాడు. సుధా, మరేం చేయను? కాల్చి చచ్చిపోవడం అంటే నాకు భయం వేస్తోంది. సులభంగా బాధ లేకుండా చచ్చిపోయే మార్గం చెప్పు. నీ పాదాలకు మొక్కుతాను. వాణి, ఆ సంగతి ఇంక వదిలే. నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు నాదానవు. వాణి సుధాకర్ కౌగిలి నుండి విడివడి కొద్దిగా జరిగి కూర్చుంది. సుధాకర్ గారు, ఏంటి మీరనేది? వాణి, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు మీ పుట్టింటికి గాని అత్తవారింటికి గాని పోతే నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను ముద్దు పెట్టుకుని నీ మీద అధికారాన్ని సంపాదించాను. నువ్వు నన్ను కౌగిలించుకుని నాకు అధికారాన్ని ఇచ్చావు. ఇక మనిద్దరి జీవితాలు ముడిపడ్డాయి. నీతో నా జీవితాన్ని పంచుకుంటాను. మరి శారద? నిన్ను రక్షించాలంటే శారదను వదిలేయాల్సిన అవసరం నాకు కనపడలేదు. వాణి, విను. నీకు వేరే ఇల్లు తీసుకుంటాను. అందులో నువ్వు ఉండు. నీ మనసు ప్రస్తుతపు కల్లోల నుండి బయటపడిన తర్వాత నీ భర్తతో విడాకులు పుచ్చుకో. తర్వాత ఉద్యోగం సంపాదించుకుని స్వతంత్రంగా బతుకు. ఆనాడు నువ్వు సర్వస్వతంత్రురాలువు. ఆనాడు నీ ఇష్టం. ఏనాడైనా ఆత్మహత్య చేసుకోదలుచుకుంటే నా పర్మిషన్ లేదే నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు. ప్రామిస్? ప్రామిస్ అంది వాణి. కళ్ళల్లో నూతన కాంతి తళుకు ప్రవేశించగా. వాణిని వేరే ఇంట్లో చేర్చి సుధాకర్ ఆ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. 1 నెల రోజులు గడిచాయి. 2 గదులు వరండాతో ఆ పోర్షన్ వాణికి నచ్చింది. సుధాకర్ ఇంట్లోకి కావలసిన వస్తువులను క్లుప్తంగా చేరవేశాడు. వాణికి ధర్మారావు మనుషుల నుండి అపాయం జరగకుండా ఒక గుర్కాను పెట్టాడు. సీతాలక్ష్మి హాస్పిటల్లో 2 రోజులు నరకయాతన పడి మరణించింది. సీతాలక్ష్మి మరణ వాజుమూలంలో తనే కాఫీ పెడుతుంటే నిప్పంటుకుందని నమోదైంది. సీతాలక్ష్మి తల్లిదండ్రులు కూడా ఇది సీతాలక్ష్మి పొరపాటే గాని ధర్మారావు కుటుంబ సభ్యులు చేయించిన హత్య కాదు అని తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. వారం రోజుల్లో సీతాలక్ష్మి చావు గొడవ సమసిపోయింది. 10 రోజుల కింద శారద వాణి ఇంటికొచ్చి పెద్ద గొడవ చేసింది. వాణి, ఇంత ద్రోహం చేస్తావా అంటూ క్రోధంగా అడిగింది శారద. ఏం ద్రోహం చేశాను శారద? సిగ్గు లేకుండా ఇంకా ప్రశ్నలు కూడాను. దిక్కులేని నాకో దిక్కు చూపారు సుధాకర్ గారు. ఈ ఇంటిని ఏర్పాటు చేసి అందులో తలదాచుకోమన్నారు. అంతేనా? ఇంకేమీ లేదా? అంతే, ఇంకేమీ లేదు. తల ఉంచుకున్నది వాణి. వాణి, నా దగ్గర నీ అబద్ధాలు సాగో. ఆయన నాకన్నీ చెప్పారు. ఏం చెప్పారు? నీకు వారికి దైహిక సంబంధం ఉందట. వాణి నా ప్రియురాలు, ఆమెను వదలను అన్నారు. ఎంత ప్రియురాలని గొప్పగా చెప్పుకున్నా నువ్వు సుధాకర్ ముండవు, ఆయన గారి ఉంపుడు గతివు. అవును. ఎంత సిగ్గు లేకుండా అంటున్నావే? ఆశ్చర్యంగా అంది శారద. అవును శారద, నాన్నవి 70,000 రూపాయలు కట్నంగా తీసుకుని అమ్మ మెడలోని నగానట్ర పెళ్లి ఖర్చులకు కాజేసి ప్రతిరోజు నాన్న చేత లంచాలు పట్టించి కొట్టేసే ధర్మారావు అన్న బందిపోటు దొంగ, వాడి సర్దారు ఇంజనీరింగ్ రాజుగాడు భార్య అని, గృహిణి, ఇల్లాలు అనే ఫాల్స్ స్టేటస్తో 6 నెలలున్నాను. కానీ నాకు ఆ బందిపోటు కొంప నరకంలా అనిపించింది. సుధాకర్ గారు ఆపదలో ఉన్న నాకు ఆశ్రయం ఇచ్చారు. నాకింత అన్నం పెట్టి బ్రతకడానికి మార్గం చూపించారు. భర్త అంటే ఏంటో చెప్పారు. నేను ఈయన గారి భార్యను అని అనుకుంటున్నాను. ఇక ఎవరు ఏమనుకున్నా నాకే బాధ లేదు.
ఎంతకు బరి తెగించావే. దెబ్బకు దెబ్బ కొట్టి కసి తీర్చుకున్నావు. ఆనాడు నీ సంగతి చెప్పకుండా నేను సుధాకర్ని చేసుకున్నాననేగా నీ ఏడుపు. కాదు, కాకెందుకు పోయింది? నువ్వే ఈ డౌరీ డెత్ కథలను సృష్టించావు. మా వదిన యాక్సిడెంట్లుగా పోతే అది డౌరీ డెత్ అన్నావు. ఆ సీతాలక్ష్మి చావు పొరపాటున జరిగిన ప్రమాదమని పత్రికలన్నీ అరుస్తున్నాయి. ఈ కథలన్నీ సృష్టించి ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు నటించి నా భర్తను వలలో వేసుకుంటావా? చావదలుచుకున్న దానివి నేరుగా రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు కింద పడి చావకపోయావా? మా ఇంటికొచ్చి బుడిబుడి ఏడుపులతో ఆయన్నెందుకు ఆకట్టుకున్నావు? ఆత్మహత్య చేసుకోబోయే వాళ్ళ మనస్తత్వం నీకు తెలీదు. మునిగిపోయేవాడు గడ్డి పరకను పట్టుకున్నట్టుగా. నేను అన్నాను వారితో. ఏమని? ఆ వాణిని వదలకపోతే రైలు కింద పడి చస్తానని. ఏమన్నారు? పోయి చావమన్నారు. స్టేషన్కి వెళ్తున్నావా? కొంటిగా నవ్వు నాపుకుంటూ అడిగింది వాణి. నాకేం కర్మ రైలు కింద పడి చావడానికి? నేను ఉద్యోగస్తురాలను. ఎక్కడైనా కాలు మీద కాలు వేసుకుని కూర్చోగలను. నేను ఆయన్ని వదిలి పుట్టింట్లో ఉంటున్నాను. విడాకుల నోటీస్ పారేస్తాను. శారదా, ఆనాడు ఆనాడు నేను ఉద్యోగం రిజైన్ ఇవ్వాలా వద్దా అని ఊగిసలాడుతుంటే సుధాకర్ గారు ఇవ్వద్దన్నారు. ఆనాడు నువ్వు చాలా భారీ డైలాగులు వల్లించావే. భర్త ఫస్ట్, ఉద్యోగం నెక్స్ట్ అన్నావే. ఇక ఇన్ని మాటలు అనవసరం. నువ్వు వారిని వదులుతావా వదలవా? శారద, నా జీవితం నాది కాదు. నా జీవితాన్ని వారు తన చేతుల్లోకి తీసుకున్నారు. వారిష్టం. వారి చేతుల్లో నా ప్రాణం పోయినా సంతోషమే. చావదలుచుకుంటే పోయి ఆ ధర్మారావు గారింట్లోనే కాఫీ పెడుతూ చావు. అలాగే శారద, నువ్వు ఈ సమాజము అందరూ నన్ను తప్పుబట్టి నువ్వు చావక తప్పదు అని శాసిస్తే అలాగే ధర్మారావు ఇంట్లోనే చేస్తాను. అదంతా నాకు తెలీదు. నువ్వు ఈ క్షణం మీ అత్తవారింటికి వెళ్ళు. ఆయన గారు చెప్తే వెళతాను. ఆయన చెప్పరు. అయితే వెళ్లే ప్రశ్నే లేదు. సరే, కాచుకోమను. విడాకులకు దావా పడుతుంది. వాణి మౌనంగా తల వంచుకునుంటే శారద వెళ్ళిపోయింది. శారద మీద వాణికి ఏమాత్రం కోపం కలగలేదు. తన మీద తనకు అంతులేని అసహ్యం వేసింది. 10 రోజుల క్రితం వాణి తండ్రి రఘురామయ్యకు హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్లో చేరాడు. కానీ వాణి తండ్రిని చూడ్డానికి హాస్పిటల్కి పోలేదు. తండ్రి చనిపోతాడేమో ఆఖరిసారి చూద్దామన్న భావం కూడా వాణికి కలగలేదు. 2 రోజుల తర్వాత వాణి తల్లి అనసూయమ్మ వాణి ఇద్దరి చెల్లెళ్లను వెంటబెట్టుకుని వాణి ఇంటికొచ్చింది. అమ్మ వాణి, ఎంత పనిచేశావే? వాణి తల ఉంచుకుంది. నాన్నగారు నిన్ను చూడాలని తలడిల్లుతున్నారమ్మా. వాణి పలకలేదు. ధర్మారావు గారు మన ఇంటికి 10 సార్లు వచ్చారు. ఎందుకు? ఉలికిపడి అడిగింది వాణి. నిన్ను తీసుకుని వెళ్ళడానికి. కాల్చి చంపడానికా? కాదమ్మా, నువ్వు చాలా పొరపడ్డావు. సీతాలక్ష్మి పొరపాటునే నిప్పండించుకుందట. నేను నమ్మను. ఆ మాటే ధర్మారావు గారితో చెప్పాను. సీతాలక్ష్మికి వాతలెందుకు పెట్టారు అది చూసి వాణి భయపడింది అని అడిగాను. ఏమన్నాడు? మొదట్లో బెదిరిపోయినా దానికి చాలా కారణాలున్నాయన్నాడు. అది కుటుంబ రహస్యం అన్నాడు. తాము సీతాలక్ష్మిని కాల్చి చంపలేదన్నాడు. వాణి, ఈ విషయం చెప్పు. నిన్నెప్పుడైనా వాళ్ళు కొట్టారా? లేదు. వాతలు పెట్టారా? లేదు. కనీసం తిట్నైనా తిట్టారా? లేదు. మరి నిన్నింక ఎందుకు కాల్చి చంపుతారమ్మా? వాణి అయోమయంలో పడిపోయింది. ఆఖరినంది. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. నాన్న ప్రాణాలు తీసి లంచాలు పట్టమన్నావు. నా పెళ్లికి నీ నగలన్నీ అమ్మేవు. ఒకటైనా మళ్ళీ చేయించుకున్నావా? లేదు వాణి. నువ్వు అత్తవారింట ప్రవేశించిన మరుసటి రోజునే ధర్మారావు పత్తి గొడవలో కాలిపోయి 10 లక్షల రూపాయలు పోయాయి. ఇంకొకరైతే ఈ కోడలు కాలు మంచిది కాదు అని నిన్ను బయటకు నెట్టుండేవారు. ధర్మారావు నష్టాన్ని దిగమింగుకుని భరించాడు. ఆ నష్టం పూడేదాకా నాన్నగారి లంచాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. అమ్మా, ఇది అన్యాయం కదా. ఇలాంటిదేదో పేచి వచ్చి సీతాలక్ష్మిని చంపేశారు. మీరు లంచాలన్నీ ఆయన చేతిలో పోస్తున్నన్నాళ్ళు నా జోలికి వారు రారు. అమ్మాయి, లేనిపోని ఆలోచనలు పెట్టుకుని కాపురం నాశనం చేసుకోకు. ధర్మారావు ధర్మబుద్ధి గలవాడు కాకపోతే అంత తక్కువ కట్నానికి నిన్ను చేసుకుని ఉండేవాడా? తర్వాత నీ చెల్లెళ్ల పెళ్లి ఖర్చులు వగేరాలు చూసే బాధ్యత తంది అన్నాడు. మంచో చెడో ధర్మారావు చేతిలో ఇరుక్కున్నాం. ఇక ఆయన చెప్పినట్లు పోకుంటే నీ చెల్లెళ్ల భవిష్యత్ ఏమిటి? పైగా ఈ పొరుగుమాలని పనిచేసి కూర్చున్నావు. ఈ అప్రతిష్ట నెత్తినీకి తంతుంటే వీళ్ల పెళ్లిళ్ళవుతాయా? వాణి ఆందోళనలో పడి కొట్టుకుంటోంది. అమ్మా వాణి, ఎంతలో మీ నాన్నగారికి గుండె జబ్బు వచ్చి పడింది. ఆయన గారు బతికి బట్టకట్టగలరా? మళ్ళీ ఉద్యోగం చేయగలరా? ఇప్పటికే మీ నాన్నగారు చాలా లంచాలు పట్టి గొంతులోతు చిక్కుల్లో ఉన్నారు. ధర్మారావు సాయం చేయకపోతే మీ నాన్నగారు బయటపడగలరా? ధర్మారావు గారు మనకు సాయం ఎందుకు చేస్తారు? ఇంత అప్రతిష్ట వాళ్ళ కుటుంబం మీద పడేస్తిమి. అందరితో పాటు ఆయన ఒక రాయి వేస్తే మీ నాన్నగారి ఉద్యోగం ఊడిపోదా? ఆఖరణ ఏ చెట్టు కిందో అంటూ అనసూయమ్మ దుఃఖించింది.
వాణి మనసు గందరగోళంలో పడుతుంటే చిట్ట చివరి అస్త్రంగా అంది. అమ్మా, నేను చెడిపోయాను కదే, నన్ను తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? అవ్వా, నోరు నొక్కుకుంది అనసూయమ్మ. నువ్వెందుకు చెడిపోయావే? సీతాలక్ష్మి చావుని పత్రికల వాళ్ళ గోలతో అతిగా భ్రమించి భయపడి స్నేహితుల ఇళ్లలో తలదాచుకుంది పిచ్చివాణి అని ప్రచారం చేస్తున్నాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ ధర్మారావు నమ్ముతాడా? నమ్ముతాడు, నమ్ముతాడు అని మాటిచ్చాడు. రాజు కూడా చాలా మంచి పిల్లాళ్ళ కనబడుతున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదన్నాడు. వాడి బొంద, సొంత వదిన్నే తొడల మీద వాతలు పెట్టినవాడు మంచి పిల్లాడా అనుకుంది వాణి. ఇలా రోజూ ఒకసారొచ్చి అనసూయమ్మ వాణి నిర్ణయాన్ని ఛేదిస్తోంది. వారం రోజులుగా సుధాకర్లో మార్పు కనిపించినట్లు తోచింది వాణికి. ఎన్నడూ లేంది సుధాకర్ చాలా ఆందోళనగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ధైర్యంగా ఒక నిర్ణయానికి అతడొచ్చినట్టు వాణికి కనిపించలేదు. సుధాకర్ తనను చేరదీసి కష్టాలు తెచ్చుకున్నానని పశ్చాత్తాపపడుతున్నాడా అనిపించింది వాణికి. 2 రోజుల కిందట ధర్మారావు కూడా వచ్చాడు వాణి ఇంటికి. అమ్మా వాణి, ఆప్యాయంగా పిలిచాడు ధర్మారావు. ధర్మారావు చూపిన ఆప్యాయతకు కూడా వాణి గుండె జల్లుమంది. సీతాలక్ష్మికి మేం వాతలు పెట్టిన మాట నిజమే, అది నువ్వు చూసావనుకోలేదు. ఆ సంగతి నాకు చెప్పుంటే నేను నీకు సంగతంతా చెప్పి ఉందును కదూ. ఏం చెప్పేవారు? కుటుంబ రహస్యం. ఏంటా కుటుంబ రహస్యం? ఎవరికీ చెప్పకుండా ఉంటావా? చెప్పను. సీతాలక్ష్మికి ఎవరితోనో సంబంధం ఉంది. నేను నమ్మను. నేనున్న 6 నెలలు ఆమెను మీరు బంధించుంచారు. అంతకుముందు నెల నుండి కూడా ఆమెను అలాగే బంధించుంచాం. సీతాలక్ష్మి ఎవరితోనో రూంలో పడుకునుంటే పెద్దాడి కంటపడింది. అందువల్ల పెద్దాడు దాని ముఖం చూడ్డానికి ఇష్టపడక ఇంటికి రావడం మానేశాడు. వాణి ఆశ్చర్యంలో తలమునకలయింది. అవునమ్మా, కుటుంబ రహస్యం. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మనది జమీందారీ వంశం. మన వంశంలో ఆడవాళ్ళెవరూ తప్పు చేయరు. చేసినా అది తప్పు కాదు. అది తప్పు అన్నవాడి పొళ్ళు ఊడగొడతాం. జమీందారీ స్త్రీల మీద తప్పు చేసిన వాడి నోరు శాశ్వతంగా మూసేస్తాం. అది మన వంశాచారం. అందువల్ల వాడి పేరుని చెప్తావా చెప్పవా అని సీతాలక్ష్మిని నిగదీశాం. వాడి పేరుని తెలుసుకున్నాం. వాణ్ణి త్వరలో చంపేస్తాం. ఇంతలో ప్రమాదవశాత్తు సీతాలక్ష్మి అగ్నికి ఆహుతయింది. చెప్పాను కదా అమ్మా, మేము స్త్రీలను తప్పు చేసినందుకు చంపం. తప్పు చేసిన వాడిని చంపుతాం. వంశాచారం. మరి సుధాకర్ను? వాణ్ణి చంపక తప్పదు కదమ్మా, వంశాచారం. ఇప్పటికి 2 సార్లు తప్పించుకున్నాడు. వాణి గజగజ వణికిపోయింది. ఏ అమ్మా, పోదామా మన ఇంటికి? నేను చెడిపోయాను. అమ్మా, ఎంత పిచ్చిదానివి. చెప్పాను కదూ, వంశాచారం. మన స్త్రీలకు చెడుపు లేదు. చెడ్డది అంటే పొళ్ళు ఊడగొడతాం. చెరిచాడు అంటే చంపేస్తాం. మరి సుధాకర్ను కూడా చంపుతారా? తప్పదు మరి. సుధాకర్ను చంపకుండా ఉంటే ఎలా అమ్మా? వంశాచారం మార్చమంటే ఎలా? సుధాకర్ను చంపను అని మీరు ప్రమాణం చేస్తే? ఇబ్బందిగా ధర్మారావు కుర్చీలో అటు ఇటు కదిలాడు. సుధాకర్ను చంపనని ప్రమాణం చేస్తే వస్తాను. ఎలా అమ్మా? చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఏదో కుటుంబానికి అప్రతిష్ట రాకుండా చూడాలని నా తాపత్రయం. పసిపిల్లలు ఏవో పొరపాట్లు చేస్తుంటారు. తండ్రిలా కడుపులో దాచుకోక తప్పదు కదా. సరే, సుధాకర్ను చంపను, చాలా అన్నాడు ధర్మారావు నెత్తిమీద చేతిని పెట్టుకుని. వాణి పూర్తిగా మెత్తబడిపోయింది. వస్తావా అమ్మా, పోదాం? నేను 1-2 రోజులు ఆలోచించుకుని. అలాగే అమ్మా, మెల్లగా ఆలోచించుకో. నువ్వేమైనా తెలివి తక్కువ పిల్లవా? నాకంటే ఎక్కువ చదువుకున్న దానివి, గ్రాడ్యుయేట్వి. నీకొకరు చెప్పవలసిందేముంది? ఏదో పెద్దవాళ్ళం కాబట్టి కుటుంబ వ్యామోహంతో చెప్తుంటాం. నేను వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు ధర్మారావు. హలో వాణి, ఒక ప్యాకెట్తో ఇంట్లోకి ప్రవేశించాడు సుధాకర్. రా సుధా, ఇదేంటో చూడు అని సుధాకర్ ప్యాకెట్ విప్పుతుంటే వాణి ఫ్లాస్క్లోని కాఫీ గ్లాసులో పోసి సుధాకర్కిచ్చింది. సుధాకర్ గ్లాస్ అందుకుంటూ తను ప్యాకెట్లో నుండి తీసిన విగ్రహాన్ని వాణికిచ్చాడు. ఆ విగ్రహం పార్వతీ పరమేశ్వరులది. ఎలా ఉంది విగ్రహం? చాలా బాగుంది. శిల్పకళ ఉట్టిపడుతోంది. నా జ్ఞాపకార్థం నీ దగ్గరుంచు. సుధా. అంటే? అంటే నన్ను వెళ్ళిపోమంటున్నావా? ఆ మాట నా ప్రాణం పోయిన అన్నని నీకు తెలీదా వాణి? మరి నువ్వు నీ పుట్టింటికి గాని అత్తింటికి గాని పోదలుచుకుంటే నాకు అభ్యంతరం ఏమీ ఉండదు. నాకు కోపం రాదు, పైగా సంతోషమే కలుగుతుంది. నేను వెళ్ళిపోతే నీకు బాధ కలగదా? కలుగుతుంది, కానీ అది తీయని బాధ. నన్ను వెళ్ళమంటావా? అది నిర్ణయించుకోవాల్సింది నువ్వు. పోతే కాల్చి చంపరా? నాకు తెలీదు, కానీ నీకా అనుమానం కలిగిన మరుక్షణం నా దగ్గరకొచ్చాయి. వాణి మౌనంగా ఆలోచిస్తోంది.
కొద్ది రోజులుగా ఇక్కడికి మీ వాళ్ళు రావడమో, నీకెన్నో మాటలు చెప్పడమో గమనిస్తున్నాను. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా వెళ్ళిపోవడమే నీకు సబబనిపిస్తే నిన్నాపను. కానీ నువ్వు ఎప్పుడు నా నుండి ఏ సహాయం కోరినా ఇస్తాను. ఆ విషయంలో నువ్వేమీ కొరవ పెట్టుకోకు. ఓకే? ఓకే. 2 రోజుల కింద ధర్మారావు వచ్చాడు. తెలిసింది. ఏం చెప్పాడో తెలుసా? చెప్పు. వాణి ధర్మారావుకు తనకు జరిగిన సంభాషణ యావత్తూ చెప్పింది. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? అని అడిగింది వాణి. ఎటూ చెప్పడానికి సాధ్యం కాకుండా ఉంది. నీ మీద 2 సార్లు హత్యా ప్రయత్నం చేశాడట కదా ధర్మారావు. అవి హత్యా ప్రయత్నాలని అప్పుడు నేను అనుకోలేదు. ఒకరోజు ఎవరో ఇద్దరు బజార్లో నాతో గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. మరోసారి ఓ మోటార్ సైకిల్ నా మీద పడబోతే అదృష్టవశాత్తు తప్పుకున్నాను. సుధా. "ఉమ్, నేను ధర్మారావు ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను." "ఉమ్," అన్నాడు సుధాకర్ గెడ్డాన్ని నిమురుకుంటూ. "ఇప్పుడే వెళ్ళిపోతాను," అంది వాణి. సుధాకర్ వాచి చూసుకుంటూ, "ఇప్పుడు సాయంకాలం 6 గంటలయింది," అన్నాడు. వాణి చకచక తన ముఖ్యమైన వస్తువులు హ్యాండ్ బ్యాగులో సర్దుకుంది. ఒక వైరు బుట్టలో విగ్రహాన్ని పెట్టుకుంది. "సుధా, వెళతాను. చాలా థ్యాంక్స్ సుధా. హృదయపూర్వకంగా నువ్వు నా భర్తవి. అది మర్చిపోకు." "ఉమ్, శారద అమాయకురాలు. దాన్ని అనునయించు. నన్ను క్షమించమని అడిగానని చెప్పు. అది ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది నేను." "అలాగే." కళ్ళు చెమ్మగిల్లగా వాణి గిరుక్కున తిరిగి వడివడిగా వెళ్ళిపోయింది. సుధాకర్ నీరసంగా దిగులుగా వెళ్ళిపోయే వాణి వంక చూశాడు. వాణి ఆటో రిక్షాలో ఎక్కి ధర్మారావు ఇంటి ముందు దిగింది. ధర్మారావు వాకిట్లో ఆటో ఆగడాన్ని గమనించి ఇంటి వెలుపలకొచ్చి, "రామ్మారా, ఎలైనా తెలివిగల పిల్లవి. అనవసరంగా భయపడ్డావు. రామ్మారా, పెద్దవాడి మాటల యందు గౌరవం నిలిపావు తల్లి" అంటూ ధర్మారావు ఆహ్వానిస్తుంటే వాణి సిగ్గుగా తల వంచుకుని ఇంట్లోకి నడిచింది. ధర్మారావు వాణిని ఆమె గదిలో ప్రవేశపెట్టాడు. వాణి గదిలోకి వెళ్ళి బ్యాగును, బుట్టను మంచం కింద పెట్టి బెడ్ మీద కూర్చునంది. "సుధా, ఐఎమ్ వెరీ సారీ. నీ ప్రాణానికి ముప్పు, నా కుటుంబానికి నష్టం కలగబోతుంటే మనసును చంపుకొని ఈ నరకంలో అడుగు పెట్టాను. నీకు బాధ కలిగిస్తే క్షమించు." గది తలుపు తీసుకుని రాజు, పార్వతమ్మ వచ్చారు. పార్వతమ్మ శాంతంగా వాణిని చూస్తుంటే రాజు ఉగ్రంగా తిడుతూ తన నడుముకున్న బెల్ట్ విప్పి వాణిని కొడుతున్నాడు. వాణి ఆశ్చర్యంగా రాజును చూసి అతడికి కోపం రావడం సహజమే అనుకుని దేహాన్ని అప్పగించి మౌనంగా దెబ్బలను భరిస్తోంది. ఇంతలో ధర్మారావు హడావిడిగా గదిలోకొచ్చి రాజు చేతనున్న బెల్ట్ లాక్కొని రాజును గద్దిస్తూ అన్నాడు. "ఛీ, మూర్ఖుడా! ఎందుకురా ఆ పిల్లను బెల్ట్తో కొడతావు?" "నాన్నా, దీనిపైన దయ చూపుతున్నారా?" "దానిపైన కాదు నాయనా, నీపైన." "ఏంటి మీరనేది?" "బెల్ట్తో కొడితే వాణి దేహం మీద వాతలు పడవు?" "పడితే పడ్ని. మూర్ఖుడా! ఆనాక వాణి శవాన్ని పొరపాటున ఎవరైనా చూస్తే నువ్వు ఆ పిల్లను కొట్టినట్లు సాక్ష్యం మిగలదా?" "ఓ" అని నవ్వుకుంటూ రాజు వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. ధర్మారావు మాటలు వాణికి కొద్దిగా ఆలస్యంగా అర్థమై "మామగారు" అని గజగజ వణకసాగింది. "ఏమ్మా? ఏంటి? నా శవం ఏంటి?" "అదేనమ్మా, నిన్ను చంపేస్తాం." "మామగారు, ఇంత అన్యాయమా?" అని ఒక్క ఉదుటున తలుపు వైపుగా ఉరికింది వాణి. మెరుపులా రాజు వాణి జడపట్టుకుని గదిలోకి గుంజాడు. వాణి గదిలో ఒక మూలగా పడిపోయింది. ఆమెకు నోటమాట రావడం లేదు. శరీరం నిండా చెమట పట్టింది. దేహం గజగజ వణుకుతోంది. "ఒరే రాజు, దాన్ని కట్టిపడే. ఇది బహు కంత్రిది." రాజు ఒక పొడవాటి తాడు తెచ్చి కట్టబోతుంటే వాణి పెద్దగా కేకలు వేసింది. మరుక్షణం పార్వతమ్మ వాణి నోటిని మూసింది. వాణి పార్వతమ్మ చేతులను కరవడానికి ప్రయత్నించింది. పార్వతమ్మ లాఘవంగా తప్పించుకుని ఆమె నోటిని మూసింది. ధర్మారావు, రాజు, పార్వతమ్మ ముగ్గురూ కలిసి వాణి కాళ్లకు తాడు కట్టి చేతులను కాళ్లను కలిపి పెట్టారు. వాణి రెక్కలు విరిగిన పక్షిలా నేల మీద గింజుకుంటోంది. పార్వతమ్మ కిటికీ తలుపులు మూసింది. "నాన్న, కిరసనాయిల డబ్బా తెచ్చారా?" అన్నాడు రాజు. "ఉండరా, నీకన్నీ తొందరే. సీతాలక్ష్మిని కిరసనాయిలతో కాల్చి నానా ఇబ్బందులు పడ్డాం. అయితే అది ఈ వాణి అంత రౌడీ పిల్ల కాదు. నిజం చెప్పావంటే మీ నాన్న ఉద్యోగం ఊడుతుందని హాస్పిటల్లో దాని చెవిలో చెప్పాను. అది బుద్ధిగా పొరపాటుగా నిప్పంటుకుని అంది. కిరసనాయిలు చాలా రిస్క్ అని అప్పుడు అనిపించింది. మరేం చేద్దాం నాన్న? ఉండు, గొడవ పెట్టకు" అన్నాడు ధర్మారావు. వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే వాణి దీనంగా అందర్నీ ప్రాధేయపడుతోంది. "ఒరే రాజు, పోయి వెంకన్నకు చెప్పు. శ్మశానంలోకి 2 కిరసనాయిల డబ్బాలు, అరటన్ను కట్టెలు చేర్పించమని చెప్పు."
నలుగురు శవవాహకులను మాట్లాడమను. పాడె కట్టడానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పు. దీన్ని చంపేసి పాడి మీద వేసి కట్టి శ్మశానంలో తగలేద్దాం. 10 గంటలకల్లా ఈ పనులన్నీ అయిపోవాలి. బహుగుట్టుగా జరగాలి అన్నాడు ధర్మారావు. అలాగే నాన్నగారు అంటూ రాజు గది నుండి వెళ్ళిపోయాడు. మామగారు, ఇంత అన్యాయం చేస్తారా? ఇంత మోసం చేస్తారా? నువ్వు మమ్మల్ని మోసం చేయలేదా? పుట్టింటికి పంపిస్తే వేరే వాడింటికి వెళతావా? మామగారు, అత్తగారు, మీకు దండం పెడతాను. నన్ను చంపకండి. మేము మీకేం అపకారం చేశాం? మీ సొమ్ము 10 పైసలైనా తినలేదే. ఎందుకింత కక్ష కట్టారు? మామగారు, పోనీయండి. మిమ్మల్ని నేను ఏమీ అన్ను. నన్ను వదిలేయండి. ఎవరికీ ఈ సంగతి చెప్పను. నేను ఈ ఊళ్ళో కూడా ఉండను. ఎక్కడికైనా పోతాను. మామగారు, ప్రమాణం చేసి మోసం చేస్తారా? మామగారు, నన్ను చంపితే మీకేం లాభం? చాలాసార్లు చెప్పానమ్మాయి. ఈ ఇంటి కోడలు ఎక్కడికైనా వెళ్ళడం అంటూ జరిగితే శ్మశానానికే. మామగారు, నన్ను బతకనివ్వండి. వద్దమ్మా, నువ్వు బతికితే అంతా నష్టమే. మీ నాయనకు హార్ట్అటాక్ వచ్చి మంచాన పడ్డాడు. వాడు చస్తాడో బతుకుతాడో తెలీదు. ఇక వాడి దగ్గర నుండి మాకేమొస్తుంది? బూడిద. మామగారు, నన్ను వదిలేయండి. నిన్ను వదిలేస్తే మా వాడికి మళ్ళీ పెళ్లి చేయడం కష్టం కదా. మీ అబ్బాయికి మీ ఇష్టం వచ్చినన్ని పెళ్ళిళ్ళు చేసుకోండి. నాకు ఏ అబ్జెక్షను లేదని రాసిస్తాను. లాభం లేదు వాణి. పెళ్ళాం బతికుంటే రాజుకు పిల్లనెవడిస్తాడు? అప్పుడే రాజుకు పిల్లను కూడా మాట్లాడాను. ఎక్సైజ్ డిప్యూటీ కలెక్టర్ కూతురు. 4 లక్షల రూపాయలు కట్నం. ఆ పైన ధారావాహికంగా లంచాలు. దుర్మార్గుడా, నీచుడా, ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావు? నువ్వు నాశనం అయిపోతావు. ఇంతమందిని చెప్పి ఏం బావుకుంటావు? ఇలా నోటికొచ్చినట్టు వాణి తిడుతుంటే ధర్మారావు పట్టించుకోలేదు. ధర్మారావు, పార్వతమ్మ రాజుకు డిప్యూటీ కలెక్టర్ కూతురు సంబంధం విషయం ఆసక్తిగా మాట్లాడుతుంటే వాణి తన నిర్వేదంలో తను మునిగిపోయింది. సుధా, ఎంత పొరపాటైంది. అన్నీ తెలిసి మళ్ళీ ఈ ఉచ్చుల్లోనే చిక్కుకున్నాను. నాకెందుకింత కరం పట్టింది? ఏది ఎలా పోయినా ఈ నరకం నుండి శాశ్వతంగా దూరం కాలేకపోయినందుకు. సుధా, నీ సృష్టిలో ఈ ఘోరాలేమిటి? ఎవరూ ఈ క్రూరుల్ని ఆపలేరా? 9 గంటలకు ధర్మారావు, రాజు, పార్వతమ్మ వాణిని చంపేందుకు సిద్ధమయ్యారు. వెంకన్న కిరసనాయలు, కట్టెలు సిద్ధం చేసినట్టు రాజు ధర్మారావుకి చెప్పాడు. ధర్మారావు, రాజు ఒక పొడుగాటి తాడు పట్టుకుని నిలబడ్డారు. పార్వతమ్మ వాణి తలను కదలకుండా పట్టుకుంది. రాజు తాడును వాణి మెడకు కట్టాడు. ఆ కొసలను ధర్మారావు, రాజు పట్టుకున్నారు. నాన్న, కిరసనాయలే బెస్టు. ఇదంతా న్యూసెన్స్గా ఉంది అన్నాడు రాజు. పోరా, నీకేం తెలుసు? కాస్త కష్టపడ్డా పగడబందీగా జరిగిపోవాలి. లాగు అన్నాడు ధర్మారావు. ఇద్దరూ చెరో కొస పట్టుకుని లాగుతుంటే తాడు కంఠానికి బిగుసుకొని వాణి భయంకరంగా మూలిగింది. ఇంతలో ఢామ్ అన్న బ్రహ్మాండమైన పేలుడితో ఆ ఇల్లు దద్దరిల్లింది. ధర్మారావు, రాజు చేతుల్లోని తాడు జారిపోయింది. గది తలుపులు తీసుకుని వరండాలోకి రాజు, ధర్మారావు వచ్చారు. సుధాకర్ పేలిపోయిన వరండా స్తంభం సందులో నుండి రివ్వునొచ్చి గదిలోకి వెళ్ళాడు. అతడి వెంటొచ్చిన పోలీసులు రాజును, ధర్మారావును బంధించారు. సుధాకర్ కింద పడున్న వాణి దగ్గరకు వెళ్ళి ఆమె మెడకున్న తాడును చూస్తూ ఆమె ముక్కు దగ్గర చేతిని పెట్టి పరిశీలించి తృప్తిగా నిట్టూర్చాడు. ఎస్ఐ జనార్దన్ రావు రివాల్వర్తో గదిలో ప్రవేశించి ఆ దృశ్యాన్ని ఆకలింపు చేసుకుని రివాల్వర్ను పౌచులో పెట్టుకున్నాడు. ఫోటోగ్రాఫర్ ఒకరొచ్చి 10 నిమిషాల పాటు చకచకా అక్కడి దృశ్యాల్ని ఫోటో తీశాడు. సుధా, వీళ్ళు నన్ను చంపుతున్నారు అంటూ పెద్దగా ఏడ్చింది వాణి. వాణి, భయపడకు, నేనొచ్చాను. సుధా, వాణికి కట్టున్న తాళ్ళు తొలగించు అంటూ ఎస్ఐ జనార్దన్ రావు గదంతా పరిశీలించి మంచం కింద వైరుబొట్టులోని పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని తీసి చేతబట్టుకుని ఉన్నాడు. వాణి కట్టు తొలగించి సుధాకర్ వాణిని మంచం మీద కూర్చోబెట్టి, వాణి, డాక్టర్ను పిలవనా అన్నాడు. అవసరం లేదు సుధా, కానీ ఎలా రాగలిగావు? ఇది కళ నిజమా అంది వాణి. అవునేసే గారు, ఇది కళ నిజమా? నాకింకా నమ్మకం కలగడం లేదు అన్నాడు ధర్మారావు షాక్లో నుండి తేరుకుంటూ. అవును వాణి, ఇది కళ నిజమా అన్న అనుమానం నాకు కూడా కలుగుతోంది. అసలు నిన్ను ప్రాణాలతో ఉండగా రక్షించగలమా అని అనుక్షణం నా ప్రాణం విలువెల్లాడింది అన్నాడు సుధాకర్. జనార్దన్ రావు అన్నాడు, వాణిగారు, ఇందులో మిస్టరీ ఏమీ లేదు. ఇదిగో ఈ శివపార్వతుల విగ్రహం చూడండి. దీని లోపల రేడియో ట్రాన్స్మిటర్ ఉంది. అందువల్ల మీరు ఈ గదిలో కాలు పెట్టిన దగ్గర నుండి ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేసినంత వరకు ఇక్కడ జరిగిన ప్రతి శబ్దాన్ని రికార్డు చేశాం. ఈ ఇంటి వెనుకున్న ఇంట్లో పోలీసు బలగంతో టేప్ రికార్డర్లతో ప్రవేశించి సంభాషణలు అన్నింటినీ రికార్డు చేశాం. ఈ ధర్మారావు, రాజు, పార్వతమ్మలకు ఉరిశిక్ష పడ్డం ఖాయం.
రాత్రి 1 గంట ప్రాంతంలో జనార్దన్ రావు పోలీసు ఫార్మాలిటీస్ అన్నింటినీ ముగించుకుని వాణి సుధాకర్లను వెళ్ళిపోమన్నాడు. వాణి సుధాకర్ ఆటోలో తమ ఇంటికి చేరారు. ఇంట్లోకి కాలు పెడుతూనే వాణి సుధాకర్ను గాఢంగా పెనవేసుకుంది. సుధా, నిన్ను వర్ణించడానికి మాటలు లేవు, ఎలా చెప్పను అంటూ భావావేశంతో అంది వాణి. వాణి, నన్ను నువ్వు క్షమించాలి. ఎందుకు? ఈ 20 రోజులుగా నేను, జనార్దన్ రావు, ధర్మారావు విషయాలన్నీ పరిశోధించాం. ధర్మారావు పరమ కిరాతకుడు. వీడు కామేశ్వరరావు అన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని పట్టి ఆయన కూతురు సీతాలక్ష్మిని తన పెద్ద కొడుక్కి చేసుకున్నాడు. దాదాపు 1.5 సంవత్సరం నుండి కామేశ్వరరావుని జలగలా పీక్కుని తింటున్నాడు. పార్టీలను లోబరుచుకుని పరమ అన్యాయాలు చేయమని కామేశ్వరరావును పీడిస్తూ ఉంటాడు. కామేశ్వరరావు ఎదురు తిరిగితే సీతాలక్ష్మిని హింసించి తద్వారా కామేశ్వరరావును లొంగదీస్తుంటాడు. ఈ సంగతి గ్రహించి కామేశ్వరరావు 7 నెలల కిందట అడ్డం తిరిగాడు. అక్కడి నుండి సీతాలక్ష్మి బాధలు ఎక్కువయ్యాయి. నెల రోజుల కిందట ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో పట్టుబడ్డ ఒక వ్యాపారి తాలూకా రికార్డును గల్లంతు చేయమని ధర్మారావు కామేశ్వరరావుని ఆజ్ఞాపించాడు. కామేశ్వరరావు పూర్తిగా ఎదురు తిరగడంతో సీతాలక్ష్మి ఆహుతయింది. ఇవన్నీ తెలిసి కూడా నిన్ను ఈ రిస్కులో దించాను. అదా సంగతి, వెధవ ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. అన్ని సంగతులు నాకు తెలిసినా నీకు చెప్పాలా చెప్పకూడదా అని నేను, జనార్దన్ రావు చాలా తర్కించుకుని ఆఖరికి నీకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత నువ్వు విగ్రహంతో ధర్మారావు ఇంట్లో ప్రవేశించావు. ఓ ఉదయం 8 గంటలకు శారద ఆ ఇంటికొచ్చింది. వాణి ఎదురేగి శారదను ఆహ్వానించి కూర్చోబెట్టింది. ప్రశాంతంగా సౌమ్యంగా ఉన్న శారద ముఖాన్ని చూశాడు సుధాకర్ సంతోషంగా. వాణి, సారీ, నన్ను క్షమించు అంది శారద. ఇట్స్ ఆల్ రైట్ శారద. ఈ రోజు ఉదయమే జనార్దన్ రావు కబురు పంపితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ రాత్రి ధర్మారావు ఇంట్లో జరిగిన సంఘటన ఉన్న టేపును విన్నాను. సుధాకర్, వాణి తేలిగ్గా నిట్టూర్చారు. సుధాకర్ గారు పిలిచింది వాణి. ఏంటి వాణి? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళతాను. అలాగే వాణి, ఈ ఇల్లు ఖాళీ చేసేయండి. నేను మా వాళ్ళతో ఉంటాను. ధర్మారావు దయవల్ల అల్లకల్లోలమైన మా కుటుంబానికి నా అవసరం ఎంతైనా ఉంటుంది. మళ్ళీ బ్యాంకు టెస్టులు వగేరాలు రాయడం, చెల్లెళ్లను ప్రయోజకురాలను చేయడం, భగవంతుని కృప ఉంటే నాలాంటి అభాగ్యులను ఆదుకోవడం, జీవితాంతం ఇలాగే గడిపేయాలని నా నిర్ణయం. ఒక్క షరతు, సీరియస్గా అంది శారద. ఏంటి? నువ్వు వారానికి కనీసం 7 రోజుల పాటైనా మన ఇంటికి రావాలి. లేకుంటే లేకుంటే అదిగో ఆయనకు విడాకులు తప్పవు. శారు, ఇక నీ విడాకుల నోటీస్కు నేను బెదర్ను. ఇక నేను మీ ఇంటికి రాను కాబట్టి సుధాకర్ గారికి విడాకుల నోటీస్ ఇవ్వు అంది వాణి. అంతేనా? బేలగా అంది శారద. వాణి గలగలా నవ్వుకుంటూ లేచి పుట్టింటికి వెళ్ళిపోయింది. శారద తల వంచుకుని గోళ్లు గిల్లుకుంటోంది. శారద, విడాకుల నోటీసు. శారద రోషంగా తలెత్తి తగులాడుతున్నట్లుగా అంది సుధాకర్తో. విడాకులు తీసుకోవాల్సిన కర్మ నాకెందుకండి? నా భర్త కట్నాలని కానుకలని వేలకు వేలుగా పుట్టింటి నుండి గుంజలేదు. స్కూటర్తే టీవీతే అని నా భర్త నన్ను రాచి రంపాన పెట్టలేదు. నన్ను కిరసనాయలు పోసి కాల్చి చంపలేదు. ఇంకో దాన్ని ఇంకా మరింత కట్నానికి ఆశపడి పెళ్లి చేసుకోవడానికి నా భర్త సిద్ధం కాలేదు. ఇన్ని ఘోరాలు చేస్తున్న దుర్మార్గులతో నోరు మూసుకుని కాపురం చేస్తున్న ఈ రోజుల్లో మీకెవరండి విడాకులిస్తారు? థ్యాంక్ యూ సారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సుధాకర్. చాలా రోజులుగా అతడి ముఖాన్ని ఆవరించిన విషాద మేఘాలు కదిలి దూరంగా వెళ్ళిపోయాయి. ఇంతటితో సీతాగ్ని అనే నవల కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.